నమస్తే మైసెల్ఫ్ సరసిజా వెల్కమ్ టు మైత్రి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ వివిధ ప్రాంతాల నుంచి ప్రజావాణికి వినతులు ముందస్తు క్రిస్మస్ వేడుకలకు హాజరైన కలెక్టర్ పమేలా సత్పతి అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ల లాంటివి అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి పివి నరసింహారావు వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు ఆర్థిక సంస్కరణలతో దేశాన్ని గాడిలో పెట్టారన్న ప్రముఖులు గ్రామాలను విలీనం చేయొద్దు చింతకుంట రోడ్డుపై ఆందోళన చేపట్టిన గ్రామస్తులు ప్రజావాణిలో ఫిర్యాదు చేసే దరఖాస్తులను నిర్లక్ష్యం చేయకుండా సత్వరం పరిష్కరించాలని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. నగరంలోని కలెక్టరేట్ ఆడిటోరియంలో ప్రజావాణిలో భాగంగా పలు ప్రాంతాల ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ప్రజావాణికి మొత్తం 333 దరఖాస్తులు రాగా కొన్నింటిని అధికారులు అక్కడికక్కడే పరిష్కరించారు. అనంతరం కలెక్టరేట్ ఆడిటోరియంలో ముందస్తు క్రిస్మస్ వేడుకలను నిర్వహించారు. కలెక్టర్ పమేలా సత్పతి కేక్ కట్ చేసి జిల్లా ప్రజలకు క్రిస్మస్ న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలిపారు. యేసుక్రీస్తు సందేశం ప్రతి ఒక్కరూ ఆచరించాలని సూచించారు. సాటి వారితో శాంతంగా ప్రేమపూర్వకంగా మెలగాలన్నారు. అధికారులు అంకితభావంతో విధులను నిర్వర్తించాలని ఆకాంక్షించారు. ఇది ఇలా ఉండగా కరీంనగర్ నడిబొడ్డున ఉన్న పద్మనాయక కళ్యాణ మండపంలో అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారంటూ జిల్లా ఏఐఎఫ్బి కార్యదర్శి బండారి శేఖర్ కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని ఆరోపించారు. 4 ఎకరాల 20 గుంటలకు ఎలా అనుమతి ఇచ్చారని ప్రశ్నించారు. 2023 ఏప్రిల్ 1వ తేదీన ల్యాండ్ పొజిషన్ సర్టిఫికెట్ అందించిన ఎంఆర్ఓను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లక్ష్మీకిరణ్, నగర పాలక కమిషనర్ చాహద్ బాజ్పేయి, శిక్షణ కలెక్టర్ అజయ్ యాదవ్, ఆర్డీఓ మహేశ్వర్, మైనార్టీ సంక్షేమాధికారి పవన్ కుమార్, అధికారులు, ప్రజా ప్రతినిధులు, ప్రజా సంఘాల నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా నడిబొడ్డులో ఉన్నటువంటి పద్మనాయక కళ్యాణ మండపానికి, పద్మనాయక వసతి గృహానికి ఎలాంటి మున్సిపాలిటీ నుంచి ఎలాంటి నిర్మాణ అనుమతులు లేకుండా అక్రమంగా నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి, నిర్మాణాలు చేశారు. దీని మీద గత 15 రోజులుగా జిల్లా కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి, అర్బన్ ఎంఆర్ఓ గారికి, కరీంనగర్ నగరపాలక సంస్థ కమిషనర్ గారికి ఫిర్యాదు చేసినప్పటికీ కూడా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోగా స్టిల్ నా ఈరోజు వర్క్ నడుస్తుంది పద్మనాయక కళ్యాణ మండపంలో. ఏ నిర్మాణ అనుమతులతోటి నడుస్తుందని చెప్పేసి మేము ప్రధానంగా అడుగుతున్నాం. నేను అర్బన్ ఎంఆర్ఓకి ఇచ్చాను, కార్డీఓకి ఇచ్చాను, అధికారులకి ఒకటే చెప్పదలుచుకున్నాము. ఎందుకోసమని ఒక పార్టీగా రిప్రజెంటేషన్ చేస్తే మీరు ఎంక్వైరీ చేయట్లేదు. అదే పద్మనాయక అసోసియేషన్ వాళ్ళు ఇచ్చిన తర్వాత వెంటనే ఎంక్వైరీ చేస్తారు. ఎంక్వైరీ చేసి గిరిజవారితో సర్వే చేపిస్తారు. సర్వే చేయించి 2023లో 2022 రిఫరెన్స్ నెంబర్ B/12/11/2022 31వ తారీఖు 2023 సంవత్సరంలో వీళ్ళకు ల్యాండ్ సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. ఇల్లీగల్గా కలెక్టర్ గారు అనుమతి లేదు, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం అనుమతి లేదు, ఎలాంటి అనుమతులు లేకుండా ఇల్లీగల్గా ఒక ఎంఆర్ఓ ల్యాండ్ పొజిషన్ సర్టిఫికేట్ 4 ఎకరాలు 26 గుంటలకు ఎలా ఇస్తాడని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ప్రజా ప్రభుత్వంలో అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ల లాంటివని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అన్నారు. కొత్తపల్లి మండలం చింతకుంట గ్రామంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. 10 లక్షలతో మహిళా సమాఖ్య భవనానికి కాంపౌండ్ వాల్ నిర్మాణానికి భూమి పూజ చేశారు. అనంతరం 6 లక్షల వ్యయంతో 5 కూడళ్లలో ఏర్పాటు చేసిన హైమాస్ట్ లైట్లను ప్రారంభించారు. స్థానిక ప్రజల కోరిక మేరకు అవసరమైన అభివృద్ధికి నిధులు వెచ్చిస్తున్నామని కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అన్నారు. రానున్న రోజుల్లో మరిన్ని అభివృద్ధి పనులు చేపడతామని పేర్కొన్నారు. త్వరలో రేషన్ కార్డులు కూడా ఇవ్వబోతున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మడుపు మోహన్, బానోతు శ్రావణ్ నాయక్, పిట్టల రవీందర్, డిఈ రాజేంద్ర ప్రసాద్, కంకణాల అనిల్ కుమార్, శంకరయ్య, లక్ష్మీనారాయణ, నిర్మల, అంజమ్మ, మాధవి పాల్గొన్నారు. చింతకుంట సంబంధించి మహిళా సమాఖ్య భవనం, ఆ భవనానికి కాంపౌండ్ వాల్ లేకపోవడం, బోర్ లేకపోవడం, టాయిలెట్స్ లేకపోవడం, ఇవన్నిటిని కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నామని చెప్పి మహిళా సమాఖ్య
మరి అధ్యక్షులు సోదరుమణులు అంతా కూడా, అదేవిధంగా స్థానిక నాయకులు శ్రవణ్ కుమార్, పిట్టల రవీందర్, మడుపు మోహన్, అనిల్ కుమార్ వీళ్ళంతా కూడా మరి మా దృష్టికి తీసుకొచ్చినప్పుడు తప్పకుండా మరి వాటన్నిటి కూడా నిధులు కేటాయిస్తామని చెప్పి కాంపౌండ్ వాళ్ళను, టాయిలెట్స్కు, అదేవిధంగా బోరు, మిగతా పారాఫిట్ వాళ్ళు ఇవన్నిటిని కూడా పూర్తి స్థాయిలో 15 లక్షలతోటి ఇవాళ శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ చింతకుంట గ్రామంలో చాలా ప్రాంతాల్లో చీకటిగా ఉంది. మరి చాలా కూడళ్లలో లైట్లు లేవని చెప్పినప్పుడు దాదాపు 5 ప్రాంతాలలో హైమాస్ లైట్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వీటన్నిటిని కూడా దాదాపు 20 లక్షల పైచిలకు మరి నిధులతోటి ఇవన్నీ చేపట్టడం జరిగింది. భవిష్యత్తులో మరి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా కొన్ని సమస్యలు వీళ్ళు చెప్పడం జరిగింది. భవిష్యత్తులో కూడా ఇంకా నిధులు కేటాయిస్తాం అని అనుమానం లేదు. తప్పకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇవాళ ప్రజాపాలన నడుస్తూ ఉంది. ఈ ప్రజాపాలనలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలతో పాటు 10 సంవత్సరాలుగా అమలుపరిచినటువంటి రేషన్ కార్డులు కావచ్చు, మరి ఇచ్చిన హామీలన్నింటినీ కూడా ముందుకు తీసుకెళ్తున్నటువంటి ప్రజాపాలనలో తప్పకుండా మా వంతు కర్తవ్యంగా అభివృద్ధిని మరి ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈరోజు ఇవన్నీ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. మరి వీటన్నిటికి కూడా నిధులు కేటాయించడమే కాకుండా భవిష్యత్తులో మాజీ సైనికుల సమస్యలను పరిష్కరించేందుకు నగరపాలక సంస్థ కృషి చేస్తోందని నగర మేయర్ యాదగిరి సునీల్ రావు అన్నారు. నగరంలోని సప్తగిరి కాలనీలో కార్పొరేటర్ చాడగొండ బుచ్చిరెడ్డి మాజీ సైనికులతో కలిసి 1,52,00,000తో ఈహెచ్ఎస్ పాలీక్లినిక్ భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు. భవన నిర్మాణ పనులను నాణ్యతతో వేగంగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్ను ఆదేశించారు. కుటుంబాలను వదిలి దేశ రక్షణలో విశేష సేవలు అందించిన మాజీ సైనికులకు పాలీక్లినిక్ భవన నిర్మాణం చేయడం సంతోషకరమని చెప్పారు. దాదాపుగా 12 గుంటల స్థలాన్ని గతంలోనే ప్రభుత్వం కేటాయించిందని గుర్తు చేశారు. ఈ భవనంలో క్యాంటీన్ సౌకర్యం కూడా ఏర్పాటు చేస్తామన్నారు. కిసాన్ నగర్ ప్రాంతంలో జరుగుతున్న కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి సహకరించాలని మాజీ సైనికులు కోరగా పాలకవర్గంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ సైనికుల జిల్లా అధ్యక్షులు మోహన్, మాజీ అధ్యక్షులు రవీందర్ రెడ్డి, డిఫెన్స్ అధికారులు వికాస్ సింగ్, నారాయణ రెడ్డి, డానిల్, పలువురు మాజీ సైనికులు పాల్గొన్నారు. నగరపాలక సంస్థ 35వ డివిజన్ సప్తగిరి కాలనీలో మరి ఎక్స్ సర్వీస్ మెన్లకు సంబంధించి ఈహెచ్ఎస్ క్లినిక్ మరి భూమి పూజ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. నాతో పాటు గౌరవ కార్పొరేటర్ స్థానిక కార్పొరేటర్ బుచ్చిరెడ్డి గారు, మరి ఎక్స్ సర్వీస్ మెన్లకు సంబంధించిన జిల్లా అధ్యక్షుడు మోహన్ గారు, మాజీ అధ్యక్షుడు రవీందర్ రెడ్డి గారు, మరి డిఫెన్స్ సంబంధించిన వివిధ అధికారులు వికాస్ సింగ్ గారు, నారాయణ రెడ్డి గారు, డేనియల్ గారు, మరి ఇతర ఎక్స్ సర్వీస్ మెన్ సోదరులు కరీంనగర్ జిల్లాలో అందుబాటులో ఉన్న సోదరులందరూ కూడా పాల్గొనడం జరిగింది. తప్పకుండా కూడా మా మున్సిపల్ పాలకవర్గంలో చర్చించి దానికి సంబంధించినటువంటి నిర్ణయం కూడా తీసుకుంటాం. ఎందుకంటే ఎక్స్ సర్వీస్ మెన్లకు చేస్తే మాకు మేము సేవ చేసుకున్నట్టుగా భావిస్తాం కాబట్టి తప్పకుండా కూడా ఈ బిల్డింగ్ నిర్మాణంలో ఏదైనా సమస్యలు ఎదుర్కొంటే ఆ సమస్యలను తీర్చడంతో పాటు బిల్డింగ్ నిర్మాణం పూర్తయిన తర్వాత కూడా మరి తాగునీటి వసతి కావచ్చు, మరి ఇతర వసతులు కూడా తప్పకుండా కల్పించడం జరుగుతుంది. ఇంత మంచి కార్యక్రమంలో ఈరోజు పాల్పంచుకున్నందుకు నిజంగా కూడా ధన్యవాదాలు. మరి మా పంచుకునే అవకాశం కల్పించినందుకు మరి మోహన్ గారికి, మరి వారి కార్యవర్గానికి, మరి మిగతా సైనికులకు, అధికారులకు నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం. లేకపోతే మాకు ఇప్పుడు ఈరోజు మా ఈసీహెచ్ఎస్ అని పాలీక్లినిక్ హాస్పిటల్ నూతన బిల్డింగ్ నిర్మాణం కొరకు ఈరోజు మేయర్ గారు వచ్చి మాకు దీన్ని ప్రారంభించినారు. అలాగే మా మిలిటరీ ఆఫీసర్స్ సబ్ ఏరియా హెడ్ క్వార్టర్ నుంచి కూడా వచ్చారు. మిగతా మా మాజీ సైనికులందరూ పెద్ద ఎత్తున అందరూ వాళ్ళు పాల్గొన్నారు. ఈ హాస్పిటల్ ఇక్కడ మన కరీంనగర్ డిస్టిక్ కాకుండా 4 డిస్టిక్లకు, ఎందుకంటే ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, కరీంనగర్ మధ్యలో ఉంటుంది కాబట్టి మన ఇక్కడ ఇదే ప్లేస్లో క్యాంటీన్ కూడా ఇప్పటికైతే 2 ప్లేస్లో నడుస్తుంది. ఆ క్యాంటీన్ కూడా ఇక్కడికే తీసుకురావడం జరుగుతుంది. ఇప్పుడు మాజీ సైనికులకు వసతి కోసము అన్నీ ఒకే దగ్గర ఉండాలనే దాంతో ఇప్పుడు ఇక్కడ హాస్పిటల్, క్యాంటీను ప్లస్ గెస్ట్ రూమ్లు కూడా ఇక్కడికే ఉండాలని చూస్తున్నాము. దీనికి ఇంత మంచి ఈ మేయర్ గారు కానీ మిగతా వాళ్ళు వచ్చి మాకు సహకరించినందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం. మాజీ ప్రధాని దివంగత పివి నరసింహారావు వర్ధంతి సందర్భంగా కరీంనగర్లోని డీసీసీ కార్యాలయంలో పలు కార్యక్రమాలు చేపట్టారు. సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆరపల్లి మోహన్ హాజరై
పివి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. బహుభాషా కోవిదులుగా ఆర్థిక సంస్కరణల సృష్టికర్తగా పివి నరసింహారావు పేరు గడించారని కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, పద్మాకర్ రెడ్డి, ఆరపల్లి మోహన్ అన్నారు. బంగారం తాకట్టు పెట్టే స్థాయికి దిగజారిపోయిన దేశాన్ని ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టి ప్రగతి పథంలో నడిపించారని కొనియాడారు. ఇంతటి ఘనత సాధించిన పివి కరీంనగర్ జిల్లాకు చెందిన వారు కావడం గర్వకారణమన్నారు. ఆయన లక్ష్యాలను నెరవేర్చడానికి కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నాయకులు కర్ర సత్యప్రసన్నరెడ్డి, వెన్న రాజమల్లయ్య, బొబ్బిలి విక్టర్, గడ్డం విలాసరెడ్డి, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మాజీ ప్రధానమంత్రి, బహుభాషా కోవిదులు, అపర చాణక్యులు, ఈ దేశాన్ని ఆర్థికంగా నిలబెట్టినటువంటి గొప్ప ఆర్థికవేత్త, ఇవన్నీ కలగురించి మన మాజీ ప్రధాని పివి నరసింహరావు గారు మనకు గర్వకారణమైనటువంటి మన ఇక్కడి నుంచి ప్రధానమంత్రి పదవి అలంకరించి వన్నె తెచ్చినటువంటి పివి నరసింహరావు గారి యొక్క వర్ధంతి సందర్భంగా ఈరోజు జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో పెద్ద ఎత్తున వర్ధంతి వేడుకలు జరుపుతూ ఉన్నాం. తప్పకుండా వారి అడుగుజాడల్లో నడుస్తాం, వారి ఆశయాలను కొనసాగిస్తాం, వారి యొక్క మేధా సంపత్తిని ఏదో విధంగా తప్పకుండా మేము పుచ్చుకొని ఈ దేశానికి, ఈ రాష్ట్రానికి సేవలు అందించడంలో కాంగ్రెస్ కార్యకర్తలు ముందుంటారని ఈ సందర్భంగా తెలియజేస్తూ వారికి మరొక్కసారి ఘనంగా నివాళులు అర్పిస్తా ఉన్నాం. తెలంగాణ కరీంనగర్ ముద్దుబిడ్డ, ఈ రాష్ట్రానికి ఒకసారి ముఖ్యమంత్రిగా, దేశానికి ఒకసారి ప్రధానమంత్రిగా ఎనలేని సేవలు అందించిన తెలంగాణ కరీంనగర్ బిడ్డ పివి నరసింహారావు అనే మాట ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఈరోజు వారికి కాంగ్రెస్ పార్టీ పక్షాన కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నాయకులందరూ నివాళులు అర్పిస్తున్న సందర్భంలో మరొకసారి వారి అడుగుజాడల్లో కాంగ్రెస్ కార్యకర్తలు నడుస్తున్నారు, నడవాలని కోరుకుంటూ మరొకసారి వారికి ఘనంగా నివాళులు అర్పిస్తూ ఉన్నాం. మాజీ ప్రధానమంత్రి అయినటువంటి పివి నరసింహారావు గారు గతంలో ఆయన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నప్పుడు భూ సంస్కరణ తీసుకొచ్చి దాదాపు 1200 ఎకరాలు ఆయన సొంత భూమిని కూడా దాన ధర్మం చేసినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మన పివి నరసింహారావు చెప్పుకోవచ్చు. అదేవిధంగా భారతదేశ ప్రధానమంత్రిగా 91 నుంచి 96 సంవత్సరాలు చేసినప్పుడు దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉండే, ఆ పరిస్థితుల్లో కూడా దేశాన్ని ఆర్థికంగా మన్మోహన్ సింగ్ గారి యొక్క సహకారంతో ముందుకు తీసుకుపోయి, ఇంతకుముందు మన ఆరపల్లి మోహన్ చెప్పినట్టు మార్గేజ్ కావచ్చు, అదేవిధంగా WOT ఒప్పందంతో ఈరోజు ప్రతి చదువుకున్న ఇంజనీర్లు కావచ్చు, డాక్టర్లు కావచ్చు, అంతర్జాతీయ స్థాయి కల్పించి ఉద్యోగాలు కల్పించినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే ఈరోజు పివి నరసింహారావు గారని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. సమగ్ర శిక్ష ఉద్యోగులు చేపడుతున్న సమ్మె 14వ రోజుకు చేరింది. నగరంలోని కలెక్టరేట్ ఎదుట వినూత్న నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. సమగ్ర ఉద్యోగులు కలెక్టరేట్ ప్రాంతంలో తిరుగుతూ భిక్షాటన చేశారు. 14వ రోజు సమ్మెకు టీఎన్జీఓస్ జిల్లా అధ్యక్షులు దారం శ్రీనివాసరెడ్డి, టీజీపీఎస్ చైర్మన్ కాళీచరణ్, టీఎన్జీఓ జిల్లా సెక్రటరీ సంగం లక్ష్మణరావుతో పాటు తెలంగాణ టీచర్స్ అండ్ లెక్చరర్స్ ఫోరం ఫౌండర్ మాసం రత్నాకర్, సత్యం, రమేష్ సంఘీభావం తెలిపారు. సమగ్ర శిక్ష ఉద్యోగులు చాలీచాలని వేతనాలతో అత్యంత దుర్భర పరిస్థితుల్లో జీవనం గడుపుతున్నారని తక్షణమే రెగ్యులరైజ్ చేయాలని కోరారు. ప్రభుత్వానికి ఇటు ఉపాధ్యాయులకు మధ్య వారధిగా ఉంటూ కార్యనిర్వహణలో అంకితభావంతో పనిచేస్తారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా గౌరవ అధ్యక్షులు బెజ్జంకి ఆంజనేయులు, జిల్లా అధ్యక్షులు గుండా రాజిరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి మహేష్, సమగ్ర శిక్ష ఉద్యోగులు పాల్గొన్నారు. మేము ఎస్ఎస్ఏ ఉద్యోగులం సమ్మె స్టార్ట్ చేసి ఈ రోజుకి 14 డేస్ అవుతుంది. ఈ రోజులో భాగంగా సమ్మెలో భాగంగా ఈరోజు భిక్షాటన చేశాము. 14 డేస్ అవుతుంది, ఇప్పటికీ ఇంకా కూడా కంటిన్యూ చేయాలని అనుకుంటున్నాము. కానీ పిల్లలు ఇంకా స్కూల్లో ఉన్నారు, వాళ్ళకు ఎగ్జామ్ షెడ్యూల్స్ వచ్చినాయి. ఎస్ఎస్సి ఎగ్జామ్ షెడ్యూల్ వచ్చింది, ఇంటర్మీడియట్ వచ్చింది. వాళ్ళకి ఇప్పుడు జనవరిలో ప్రాక్టికల్స్ కూడా షెడ్యూల్ మాకు వచ్చేస్తుంది. వాళ్ళు రికార్డ్స్ రాయాలి, ఆ వర్క్స్ అన్నీ మాకు ఉన్నాయి. మేము ఇక్కడ ఉంటున్నాం కానీ మా కాన్సన్ట్రేషన్, మా బాధ అంతా పిల్లలపైనే ఉంది, వాళ్ళు అక్కడ ఉన్నారు అని. కాబట్టి త్వరగా సీఎం గారు మా గురించి ఆలోచించి, మా స్కూల్లో ఉన్న పిల్లల గురించి ఆలోచించి మమ్మల్ని అందరినీ రెగ్యులరైజ్ చేయాలని కోరుకుంటున్నాము. ఈ ఉద్యమంలో భాగంగా ఈరోజు 14వ రోజు మేము నిరసన వ్యక్తం చేస్తున్నాము. మా నిరసనలో భాగంగా ఈరోజు భిక్షాటన చేశాము. ఎందుకంటే మాకు ఇంకా కూడా గవర్నమెంట్ మమ్మల్ని ఇంకా కరుణించట్లేదు. మాకు రెగ్యులరైజ్ చేయాలని 14 రోజులుగా మేము నిరవధిక సమ్మె చేస్తున్నాము. ఈ దీక్షలో భాగంగా ఈరోజు మాకు మా పాఠశాలలకి గవర్నమెంట్ టీచర్లను పంపించాలని ఒక ప్రొసీడింగ్ రావడం జరిగింది. నిజంగానే మా స్కూళ్ళకి టీచర్లు వచ్చి మా పుట్టలు కొట్టడం, నిజంగా ఇదంతా అన్యాయం జరుగుతుందండి మాకు చాలా.
మాకు తొందరగా మాకు రెగ్యులరైజ్ చేయగలరు, అట్లానే అంతవరకు పే స్కేల్ ఇవ్వాలని సీఎం రేవంత్ గారిని కోరుకుంటున్నామండి. సిఐడి కార్యాలయంలో ఉన్న బొమ్మకల్ భూపహానీలను రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకోవాలంటూ కరీంనగర్లో ఓ రైతు ఆందోళనకు దిగాడు. నగరంలోని కలెక్టరేట్ ఎదుట ప్లకార్డులు ప్రదర్శిస్తూ బైఠాయించాడు. బొమ్మకల్ గ్రామానికి చెందిన గోష్కి శంకర్ అనే రైతు పహానీలు కావాలంటూ అధికారుల చుట్టూ తిరిగి వేసారిపోయాడు. పలుమార్లు అధికారులను పహానీలు కావాలంటూ అడగ్గా సిఐడి కార్యాలయంలో ఉన్నట్లుగా చెప్పాడు. కేవలం 2-3 సర్వే నెంబర్లపై కేసులు ఉన్నాయని చెప్పారు. కానీ బొమ్మకల్కు సంబంధించిన అన్ని సర్వే నెంబర్ల పహానీలను సిఐడి కార్యాలయంలో ఉంచారని ఆవేదన వ్యక్తం చేశాడు. హైదరాబాద్లోని ప్రజా దర్బార్లో సైతం ఫిర్యాదు చేశామని, అయినా అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. బొమ్మకల్ పహానీలు సిఐడి కార్యాలయంలో ఎందుకు ఉంచారని ప్రశ్నించాడు. అధికారులు తక్షణమే స్పందించి బొమ్మకల్ గ్రామ భూ పహానీలను రైతులకు అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేశాడు. లేని ఎడల తీవ్రంగా ఉద్యమిస్తామని హెచ్చరించాడు. కరీంనగర్ నియోజకవర్గానికి చెందినటువంటి బొమ్మకల్ గ్రామంలో ఉన్నటువంటి రైతులకు అందుబాటులో ఉన్నటువంటి పహానీలు సిఐడి ఆఫీస్లో కస్టడీలో ఉన్నాయి. అవి వెంటనే రైతులకు అందుబాటులో ఉంచాలని చెప్పి మేము రైతుల పక్షాన కోరుకుంటా ఉన్నాం. రైతులు అనేది దేశానికే వెన్నుముక్క అని చెప్పి అన్నటువంటి ఉద్దేశంతో ఇవాళ రెవెన్యూ అధికారులు అందుబాటులో ఉంచడం లేదు. కరీంనగర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి రెవెన్యూ అధికారులకు మేము హైదరాబాద్లో కూడా మేము ప్రజావాళ్ళ కూడా దరఖాస్తు చేయడం జరిగింది. ఆఫీసర్లు దాడి చేయడం జరిగింది. దాడి చేసి అవిడిన అక్కడ సిఐడి ఆఫీస్లో ఉంచుకుంటా ఉంటే ఒక్క అధికారు దాని మీద స్పందన లేదు. అసలు రైతులను ఆదుకునే అటువంటి పరిస్థితి లేకుండా పోయింది. ఈ కరీంనగర్ నియోజకవర్గం బొమ్మకల్ గ్రామంలో ఉన్నటువంటి పహానీలు వెంటనే తెప్పియాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం. నా పేరు గోష్కి శంకర్. నేను గత 5-10 ఏళ్ళ నుంచి తిరిగి అడిగి ఇక్కడ కలెక్టరేట్ ముంగట నేను నిరసన వ్యక్తం చేయడం జరుగుతూ ఉంది. దీన్ని వెంటనే ఈ పానీలు తీసుకొచ్చి రైతులకు ఏవైతే ఒక 2-3 సర్వే నెంబర్లనే కేసులు ఉండొచ్చు, అన్ని సర్వే నెంబర్ల మీద కేసులు లేవు. వెంటనే ఆ పానీలు తీసుకొచ్చి రెవెన్యూ అధికారుల దగ్గర ఉంచుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాను, కోరుకుంటా ఉన్నాం. అత్యాధునిక హంగులతో నిర్మించిన మల్టీపర్పస్ పార్కును అబ్దుల్ కలాం పార్కుగా నామకరణం చేయాలని ఎంఐఎం పార్టీ కోఆప్షన్ మెంబర్ రఫియా సుల్తానా అన్నారు. నగరంలోని కలెక్టరేట్లో కొనసాగుతున్న ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతికి వినతిపత్రం అందజేశారు. ముకరంపురాలో ఏర్పాటు చేసిన మల్టీపర్పస్ పార్క్ త్వరలో ప్రారంభం కాబోతుందని చెప్పారు. మాజీ రాష్ట్రపతి, శాస్త్రవేత్త, దేశానికి ఎన్నో శాస్త్ర వైజ్ఞానిక పరికరాలను అందించిన మహోన్నతుడిని స్మరించుకునేలా పార్కుకు ఆయన పేరును పెట్టాలని కోరారు. తద్వారా ఆయన దేశానికి చేసిన సేవలను స్మరించుకున్నట్లు అవుతుందని చెప్పారు. జిల్లా కలెక్టర్ స్పందించి అబ్దుల్ కలాం పేరు పెట్టేలా చొరవ తీసుకోవాలని కోరారు. मैं राफिया सुल्ताना, एक्स कारपोरेटर और प्रेजेंट कोऑप्शन मेंबर AIMIM, और आज जो मैं यहाँ पर आई हूँ कलेक्टर ऑफिस में प्रजावानी में, जो मल्टीपर्पस पार्क है उसको APJ अब्दुल कलाम साबिका सदर जमहूरिया और जो है सो भारत रत्न मिसाइल मैन के नाम से जाना जाता है, उनके नाम पर ये पार्क का नाम रखना बोल के ये AIMIM की पार्टी के तरफ से सदर मजलिस बैरिस्टर असदुद्दीन ओवैसी साहब की हिदायत पर, सदर टाउन सैयद गुलाम अहमद हुसैन साहब की हिदायत पर ये मेमोरेंडम और रेपुटेशन कलेक्टर ऑफिस में दिया जा रहा है। और तमाम पार्टियों के तरफ से भी जो है सो इसको हम हमारी मदद के लिए आए और ये APJ अब्दुल कलाम के नाम का जो है सो पार्क पे नाम रखें, इसके लिए हम यहाँ पर आए हैं। खुदा हाफिज। తమ గ్రామాన్ని కరీంనగర్ కార్పొరేషన్లో విలీనం చేయొద్దంటూ చింతకుంట గ్రామస్తులు ఆందోళనకు దిగారు. కరీంనగర్ సిరిసిల్ల ప్రధాన రహదారిపై గ్రామస్తులు నిరసన తెలియజేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రజల అభిప్రాయాలు తీసుకోకుండా 6 గ్రామాలను విలీనం చేయడాన్ని ఖండిస్తున్నామని మాజీ ఎంపీటీసీ తిరుపతి నాయక్ అన్నారు. గ్రామస్తుల్లో అధికంగా ఉపాధి హామీ పథకంపై ఆధారపడి ఉంటారని చెప్పారు. గ్రామస్తుల ప్రమేయం లేకుండా గ్రామాన్ని కలిపారని ఆరోపించారు. దాదాపు 1500 మంది ఉపాధి హామీ పథకం ద్వారా బ్రతుకుతున్నామని తెలిపారు. తక్షణమే విలీన ఆర్డినెన్స్ ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఆనాటి ప్రభుత్వం సైతం కలిపేందుకు ప్రయత్నించగా ఆందోళన చేపట్టామని, తద్వారా విలీనం కాలేదని గుర్తు చేశారు. ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుని దొడ్డిదారిన కలపడం అన్యాయమన్నారు. గతంలో కార్పొరేషన్లో కలిపిన గ్రామాల పరిస్థితి చూస్తున్నామని, అవి అభివృద్ధికి నోచుకోలేదని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో తిరుపతి నాయక్తో పాటు చింతకుంట గ్రామస్తులు, ఉపాధి హామీ కూలీలు పాల్గొన్నారు. మాది చింతకుంట గ్రామం.
మా గ్రామం తీసి మున్సిపాలిటీ ఆఫీసులో కలుపుతానంటారు. మాకు అవసరం లేదు, మా మున్సిపాలిటీ ఆఫీసులో మాకు అవసరం లేదు. మా గ్రామం మాకు కావాలి. మేము ఉపాధి పని చేసేటోళ్ళం, మేము కూలీలం. మా కూలి పని మాకు ఉండాలి. మేము 1900 మంది ఉన్నాం. మాకు ఇండ్లు లేవు, జాగాలు లేవు. చేసుకుందామంటే ఇదే కష్టంతో బతుకుతాం మేము. మా బతుకుదేరు కోసం ఆలోచించి మా గ్రామాన్ని మాకు వదిలిపెట్టూరి. దయచేసి రేవంత్ అన్నకు 10,000 దండాలు. రేవంత్ అన్న నువ్వు ఎక్కడున్నా మా ఇన్ఫాము గమనించి మన్నించి ఇంటవని కూడా నేను కోరుకుంటానా. అన్న రేవంత్ అన్న ఈ ఒక్క మాట మన్నించు. మా గ్రామాన్ని మాకు అప్పచెప్పి, మాకు మహిళా సంఘాలు ఉన్నాయి, మహిళల గురించి ఆలోచించి నువ్వు ముందుకు నడుపుతావు. అందుకోసమే మా గ్రామాన్ని మాకు పొన్నం ప్రభాకర్ అన్న నీకు 10,000 నమస్కారం. మాది చింతకుంట గ్రామం. మేము ఉపాధి హామీ కూలీలం. మా ప్రమేయం లేకుండా మా గ్రామాన్ని తీసుకెళ్ళి మున్సిపాలిటీలో కలిపారు. అది మాకు నచ్చట్లేదు. మా గ్రామం మాకు కావాలి. మేము ఇంత 1000-1500 మంది ఉన్నాము ఉపాధి హామీ కూలీలం. ఇప్పుడు వెళ్ళి మా గ్రామాన్ని తీసుకెళ్ళి మున్సిపాలిటీలో కలిపితే మా కుటుంబాలన్నీ రోడ్డు మీద పడతాయి. అలా మాకు ఇష్టం లేదు. మా గ్రామం మాకు కావాలి, మా పని మాకు కావాలి. అంతే మేము కోరుకునేది. సేమ్ సార్, మీరు ఎక్కడున్నా జర మీకు విన్నపం చేస్తున్నాం. మా గ్రామం మాకు వదిలిపెట్టండి. మొన్న అసెంబ్లీలో ఏదైతే మా చింతకుంట గ్రామాన్ని కరీంనగర్ మున్సిపాల్లో కలపాలని చెప్పి నిర్ణయం చేశారో దాన్ని మా చింతకుంట ప్రజలందరూ కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఎందుకంటే గతంలో ప్రభుత్వం కూడా ఇట్లనే మా చింతకుంట గ్రామాన్ని మున్సిపాల్లో కలపాలని అన్న సందర్భంగా అప్పుడు కూడా మా చింతకుంట ప్రజలందరూ కూడా మాకొద్దు, మున్సిపల్ మాకొద్దు, మా గ్రామ పంచాయతీ మాకే ఉండాలి, మా గ్రామ పంచాయతీ ఎట్టి పరిస్థితుల్లో కలవద్దని చెప్పి అప్పుడున్న ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తే అప్పుడున్న ప్రభుత్వం వెనక్కి తీసుకున్నది. ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరోసారి మా గ్రామాన్ని విలీనం చేయాలనేది ప్రయత్నం చేసిందో దాన్ని కూడా మా చింతకుంట ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఆలోచించి మా చింతకుంట గ్రామాన్ని గ్రామ పంచాయతీగా ఉండే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పి బండి సంజయ్ కుమార్ కావచ్చు, ఇంత గంగుల కమలాగి కావచ్చు, ఎవరైనా మా గ్రామాల్లో కలపకుండా ప్రయత్నం చేయాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాం. జూడో క్రీడకు కరీంనగర్ జిల్లా పెట్టింది పేరని, రాష్ట్ర స్థాయి పోటీలలో జిల్లా క్రీడాకారులదే విజయమని మానేరు విద్యాసంస్థల అధినేత, తెలంగాణ రాష్ట్ర జూడో సంఘం ఉపాధ్యక్షుడు కడారి అనంతరెడ్డి అన్నారు. జిల్లా జూడో సంఘం ఆధ్వర్యంలో మానేరు విద్యాసంస్థల సౌజన్యంతో కరీంనగర్ మంకమ్మ తోట సాయి మానేరు పాఠశాలలో నిర్వహించిన జిల్లా స్థాయి సీనియర్ జూడో పోటీలను గసిరెడ్డి జనార్దన్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. జూడో పోటీలకు నిలయంగా కరీంనగర్తో పాటు మానేరు విద్యాసంస్థలు నిలిచాయని కడారి అనంతరెడ్డి అన్నారు. ఈ నెల 26, 27 తేదీలలో హైదరాబాద్లో జరగనున్న రాష్ట్ర స్థాయి సీనియర్స్ జూడో సైతం పతకాలు సాధించాలని ఆకాంక్షించారు. ఆత్మస్థైర్యానికి, ఆత్మవిశ్వాసానికి జూడో క్రీడ ఎంతగానో దోహదపడుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఒలింపిక్ సంఘం సభ్యులు సిలివేరి మహేందర్, జిల్లా జూడో సంఘం సంయుక్త కార్యదర్శి ఎల్వి రమణ, కోడూరి శేఖర్, శ్రీనివాస్, క్రీడా పాఠశాల జూడో కోచ్ సాయిరాం యాదవ్లతో పాటు క్రీడాకారులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. రాజకీయ ఉద్యోగాలలో గిరిజనులకు 10% రిజర్వేషన్ను అమలు చేయాలని రాష్ట్ర బంజారా సేవా సంఘం అధ్యక్షులు రాములు నాయక్ అన్నారు. కరీంనగర్లోని ప్రెస్ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరారు. తిరుపతిలోని హాతీరాం మహారాజ్ ట్రస్ట్ మఠం ఆస్తుల పరిరక్షణ బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించేలా ట్రస్ట్ బోర్డును ఏర్పాటు చేయాలని కోరారు. జిల్లాలోని మైదాన ప్రాంత గిరిజనులకు ఐటీడీఏను ఏర్పాటు చేయాలన్నారు. త్వరలో 33 జిల్లాలలో ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం కమిటీల ఎన్నికల ప్రక్రియను పూర్తి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాలోతు రామచందర్ నాయక్, కిషన్ సింగ్ రాథోడ్, రామ్దాస్ నాయక్, జిల్లా ప్రధాన కార్యదర్శి రామ్దాస్ నాయక్, తిరుపతి, రాజు, రవి, దశరథ్, శ్రావణ్ పాల్గొన్నారు. ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడి అయిన సందర్భంలో తొలిసారిగా కరీంనగర్ జిల్లా ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ అధ్యక్షులు రామచందర్ నాయక్ అధ్యక్షతన మరి ముఖ్య కార్యకర్తల సమావేశం ఇవాళ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం జరిగింది. ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ముఖ్య ఉద్దేశము 33 జిల్లాలలో అన్ని జిల్లా కమిటీలు, మండల్ కమిటీలు, గ్రామ తాండా కమిటీలు
మహిళా కమిటీ, విద్యార్థి కమిటీ, ఎంప్లాయీస్ కమిటీ, అన్ని విధాల కమిటీలు వేసుకొని వచ్చే నెలలో 26 రాష్ట్రాలు 3 కేంద్రపాలిత ప్రాంతం హైదరాబాద్లో బంజారా కాన్ఫరెన్స్ ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సమక్షంలో ఒక కాన్ఫరెన్స్ జరుగుతుంది. ఈ యొక్క ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ 1953లో మహారాష్ట్రలో మొదలయ్యి దాదాపు 70 సంవత్సరాలు 10 వసంతాలు పూర్తి అయిన సందర్భంగా, కానీ చుట్టుపక్కల జగిత్యాల కానివ్వండి, హుస్నాబాద్ కానివ్వండి, సిరిసిల్ల కానివ్వండి, అక్కడ ఉంది ఒక పెద్ద ఎత్తున కరీంనగర్ టౌన్లో ఒక సభ పెట్టి రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలనే ఉద్దేశంతో ఇది చేస్తున్నాం. దేశ మాజీ ప్రధాని, భారత సంస్కరణల కర్త స్వర్గీయ పివి నరసింహారావు వర్ధంతి సందర్భంగా పలు కార్యక్రమాలు చేపట్టారు. కరీంనగర్లోని బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో పలువురు సంఘం నేతలు పూలమాలలతో ఘన నివాళులు అర్పించారు. భారతదేశానికి ఆయన చేసిన సంస్కరణలు మరవలేనివని తెలంగాణ కర్ణ నియోగి బ్రాహ్మణ ఉపాధ్యక్షులు శ్రీపురం ప్రేమ్చంద్రరావు అన్నారు. ప్రస్తుతం ఆయన సంస్కరణ ఫలాలు అందుకుంటున్నామని చెప్పారు. అత్యున్నత పురస్కారమైన భారతరత్న అందించడం సంతోషకరమని గుర్తు చేశారు. తెలంగాణ బిడ్డగా భారతదేశానికి ఎనలేని సేవలు చేసిన పివిని ఎల్లవేళలా కొనియాడాలని తెలియజేశారు. ఈ నెల 29వ తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో జరగబోయే బ్రాహ్మణ ఐక్య సదస్సుకు కరీంనగర్ నుండి పెద్ద ఎత్తున తరలి రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో శ్రీపురం ప్రేమ్చంద్రరావుతో పాటు బ్రాహ్మణ ప్రతినిధులు, యోగా కరాటే మాస్టర్ సంపత్ కుమార్, రామారావు, ఇతర బ్రాహ్మణ ప్రతినిధులు పాల్గొన్నారు. జన్మస్థానం ఏతుందో లక్నేపల్లి, అక్కడ పుట్టిన ఒక మామూలు కుటుంబంలో పుట్టిన వ్యక్తి మెల్లమెల్లగా ఎదిగి గొప్పవాడయి తన శక్తితోనే లేక తన విద్యతోని మాత్రమే గొప్పవాడయి అయి ఒకసారి వారు ప్రధానిగా అయిన తర్వాత మళ్ళీ ఒక మీటింగ్ పెడితే గుజరాత్లో మాట్లాడుతూ అన్నారు, మీరు ఇంకా గొప్ప కావాలంటే వారు అన్నారు, అయ్యా చూడండి, నేను సర్పంచ్ నుంచి మొదలుకొని ప్రధానంగా చేసిన ఇంతకంటే నాకు చేయాలని లేదు అంటే అట్లా ఆశించేవాడు కాదు. కానీ ఆయన మన దేశం కోసం చేసిన గొప్ప ప్లాన్లను, మన దేశానికి సంబంధించిన బంగారం అంతా పుల్లో ఉండే అంతర్జాతీయ మార్కెట్లో అవి విడిపించడం కానివ్వండి, యువతకు ఉద్యోగాలు రావడం, ఈరోజు ఈ హైటెక్ సిటీలు ఇది రావడానికి వీటన్నిటికీ వెనుక పివి నరసింహారావు గారి కృషి ఉంది. ఆయన నేను నా ఊరు అనుకోలేదు, నా దేశం అనుకున్నాడు. సిద్దిపేటలో ఏదో ఉంది రమ్మని అంటే, అరే నీ దేశ ప్రధానిరా, అన్నిటి చిన్నవాటికి వచ్చేవాడిని కాదు ఎవరన్నా అంటే అంత గొప్ప వ్యక్తి. ఆయనకు కులము లేదు, మతము లేదు, ఏది లేదు. ఆయన కావాల్సింది, మనకు కూడా కావాల్సింది భారతీయత. భారతీయుతంగా వెలిగి మన భారతదేశం ఖ్యాతిని చాటినటువంటి ఒక గొప్ప వ్యక్తి వారిని ఈరోజు తలుచుకోవడం అది మన ధర్మంగా భావిస్తున్నాము. మనమందరం కనీసం ప్రస్తుత ప్రభుత్వం కూడా పివి గారు చెప్పినటువంటి సూత్రాలను అనుసరిస్తే తప్పనిసరిగా సక్సెస్ అవుతుంది. జై భారత్, జై వందే మాతరం. కరీంనగర్ బ్యాంక్ కాలనీలో అయ్యప్ప పడి పూజ ఘనంగా నిర్వహించారు. గండ్ర రఘునందన్ రావు గురుస్వామి స్వగృహంలో జరిగిన పూజకు అయ్యప్ప స్వాములు, భక్తులు హాజరయ్యారు. భాష్యం శ్రీనివాస్ గురుస్వామి, గర్షకుర్తి శ్రీనివాస్ ఆధ్వర్యంలో విఘ్నేశ్వర స్వామి, సుబ్రహ్మణ్య స్వామికి అష్టోత్తర పూజ నిర్వహించారు. అనంతరం అయ్యప్ప స్వామికి ఫల పంచామృతాలతో అభిషేకాలతో పాటు పడిపూజ చేశారు. శాస్త్ర భజన మండలి ఆధ్వర్యంలో అయ్యప్ప స్వాముల భజనలతో స్వామియే శరణమయ్యప్ప అంటూ కన్నెస్వాములు, గురుస్వాముల పేట తుళ్లి ఆటతో ఆ ప్రాంతమంతా మారుమ్రోగింది. పూజ అనంతరం స్వాములకు అన్నప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో గడప నాగరాజు, దాడి సంపత్ కుమార్, మనోహర్, రిటైర్డ్ ఆర్డీఓ పద్మయ్య, సుధీర్రావు, డి సంపత్, అయ్యప్ప భక్తులు పాల్గొన్నారు.
సీనయ్య గురుస్వామి సీనయ్య గురుస్వామి నీ మనసు మంచు కొండనయ్యా. కరీంనగర్లోని పలు విద్యా సంస్థల్లో జాతీయ గణిత దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. నగరంలోని 11వ డివిజన్ కట్టారాంపూర్లోని కాకతీయ స్మార్ట్ కిడ్స్ స్కూల్లో శ్రీనివాస రామానుజన్ జయంతి సందర్భంగా ట్రస్మా మాజీ అధ్యక్షులు గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి యాదగిరి శేఖర్రావు హాజరై రామానుజన్ చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. 25 గణిత ప్రాజెక్టులు తయారు చేసిన విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులను అందించారు. మానవ నాగరికత గణితంతో ముడిపడి ఉందని శేఖర్రావు అన్నారు. గణిత పరిశోధనలు భవిష్యత్తు తరాలకు శాస్త్రవేత్తలుగా ఎదగడంలో ఎంతో సహకరిస్తాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో ట్రస్మా జిల్లా ఉపాధ్యక్షులు పచ్చనూరి సురేందర్, ట్రస్మా నగర సెక్రటరీ శ్రీనివాస్ గౌడ్, కోశాధికారి బండ శ్రీకాంత్, ట్రస్మా జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ రిషి, విద్యాసంస్థల చైర్మన్ కామారపు చెన్నప్ప, కరెస్పాండెంట్ గిరిబాబు, గున్నాల క్రాంతికుమార్, ప్రిన్సిపల్ అర్చన, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. Today I am here to explain about area of 10 figures. Myself Akshita from 9th standard. Today here I explain about the area of 10 figures. A plane figure is a closed figure. The area of plane figure is the region enclosed by its boundaries or surface. The area of plane figure is measured in square units. Let us try to find out the area of కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని ఇందిరానగర్లోని ఎంఎం బాక్స్ క్రికెట్ స్టేడియంలో ఉరుమడ్ల కిరణ్ శర్మ ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి మహాపడిపూజ కన్నుల పండుగ నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ మెంగాని రమేష్ అయ్యప్ప స్వామి మాల వేసుకుని గురుస్వామిగా 15 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా పూజలు చేపట్టారు. స్వామివారికి 18 మెట్లను పూలతో అలంకరించి గణపతి, కుమారస్వామి విగ్రహాలను ప్రతిష్ఠించి ఉదయం గణపతి పూజతో ప్రారంభించారు. సుదర్శన హోమం, శ్రీ సుబ్రహ్మణ్య స్వామి కలశం, అమ్మవారి పూజలు చేశారు. అనంతరం అయ్యప్ప స్వామికి 18 రకాల అభిషేకాలు, ఆభరణాల ఊరేగింపు నిర్వహించి పడిపూజ మహోత్సవాన్ని చేపట్టారు. అయ్యప్ప నామస్మరణతో ఆ ప్రాంతమంతా మారుమ్రోగింది. అయ్యప్ప భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో గురుస్వాములు, కన్యస్వాములు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వివిధ ప్రాంతాల నుంచి ప్రజావాణికి వినతులు. ముందస్తు క్రిస్మస్ వేడుకలకు హాజరైన కలెక్టర్ పమేలా సత్పతి. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ల లాంటివి. అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి. పివి నరసింహారావు వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు. ఆర్థిక సంస్కరణలతో దేశాన్ని గాడిలో పెట్టారన్న ప్రముఖులు.
గ్రామాలను విలీనం చేయొద్దు, చింతకుంట రోడ్డుపై ఆందోళన చేపట్టిన గ్రామస్తులు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మాడ్డా, కరీంనగర్. సైన్ అవుట్, సరసిజా.